ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకొని కిందకు వచ్చేసామండి. పిల్లలు మామూలుగా ఎగ్జైట్ అవ్వట్లేదు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అని. మామూలుగానే వీళ్ళు అసలు ఆగరు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అందులోనూ ఏంటంటే మేము చాలా రోజుల నుంచి హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి ఊరిస్తున్నాం, ఇవాళ వెళ్తున్నాం, రేపు వెళ్తున్నాం, తాత వస్తాడు తీసుకొని వెళ్తాడు అని చెప్పి చెప్తా ఉన్నాం కదా. కానీ ఎవరు రావట్లేదు, వాళ్ళని తీసుకొని వెళ్ళట్లేదు, ఇంకా పనుల్లో బిజీగా ఉన్నారనమాట. అందుకని చెప్పేసి ఈరోజు ఫైనల్గా వెళ్తున్నాము అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు. టైం వచ్చేసి 6 అట్లా అవుతుందండి. నేను జర్నీ చేసుకొని ఇంటికి వెళ్ళే వరకు పిల్లలు ఆగరనమాట, వాళ్ళకి ఆకలేసేస్తుంది కదా అని చెప్పేసి టిఫిన్ చేయడానికి హోటల్కి వచ్చాము. మేమందరం ఇడ్లీ ఆర్డర్ చేసాం. చిద్వి ఏమో నాకు దోసే కావాలని కూర్చున్నాడు. కొంచెం తినరా అంటే 1-2 ముక్కలు తిన్నాడనమాట ఇడ్లీ. నేను ఆ 2 ఇడ్లీతోనే సరిపెట్టేశాను, ఇంకేం ఆర్డర్ చేయలేదు. ఎందుకనంటే చిద్వి ఇంత దోశ తినడు అనమాట, ఎలాగో వదిలిపెట్టేస్తాడు, నేనే తినాలి అది. అందుకని 2 ఇడ్లీతో ఆపేశాను. ఆ తర్వాత కాఫీ కూడా తాగేసాము. కాఫీ తాగేసిన తర్వాత బస్ స్టాండ్కి బయలుదేరాం.